ఓట్స్ను వేసేసి నీళ్లు పోసేసి నాననిస్తాం. మనం తీసుకునే ఆప్రికాట్స్ని చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకోవాలి. అలాగే బ్లాక్ డేట్స్ని కూడా గింజ తీసేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి. ఇక ఓట్స్ నీళ్లలో నాని ఉంటాయి. ఆ నానిన ఓట్స్ ముద్దని ఒక బౌల్లో వేసేసి అందులో తీపి కొర కొద్దిగా తేనె వేస్తాం. దాంట్లో వంట సోడా కొద్దిగా, అందులో ఖర్జూర ముక్కలు, ఆప్రికాట్స్ ముక్కలు, దాంతో పాటు తీపి గుమ్మడికాయ తురుముని వేసేసాం. పైన దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసేస్తాం మంచి ఫ్లేవర్ కోసం. ఈ గుమ్మడికాయ తురుములో వీటన్నిటిని కలిపేశాక కుకీస్ పిండి సిద్ధమైంది. బేకింగ్ ట్రేలో మేగడ రాసేసి దానిపైన మనకు కావాల్సిన సైజులో కుకీస్ని అట్లా తయారు చేసేసి ట్రేలో పెట్టేస్తాం. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మందపాటి అల్యూమినియం పాత్రలో అడుగున ఒక రింగ్ పెట్టేసి పైన బేకింగ్ ట్రే పెట్టేసి 20 minutes మూత పెట్టేసి సిమ్లో అట్లా ఉంచేస్తే చక్కగా పంప్కిన్ కుకీస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.